హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మేము ఒక ఆలయానికి వెళ్తున్నాము. ఇది కర్ణాటక స్టేట్ బీదర్లో ఉంటుంది. ఈ ఆలయం సుమారు హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి వన్ డే ట్రిప్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఆలయానికి నియర్ బైలోనే కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. పక్కనే బీదర్ కోట ఉంటుంది. దాని పక్కనే సిక్కు మతస్థులకు సంబంధించిన గురుద్వారా ఆలయం కూడా ఈ ఆలయం నియర్ బై ఉంటుంది. ఒక వన్ డే ప్లాన్ చేసుకుంటే 3-4 టూరిస్ట్ ప్లేసెస్ ఉన్న ఏరియాలో చూసి రావచ్చు. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ ప్రాచీన కట్టడం ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. మాకు ఆంధ్వే దారిలో కనబడింది, తీశాను. ఇప్పుడు మేము నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నాము. ఇక్కడ స్వామివారిని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. జార్ని నరసింహస్వామి అని పిలుస్తారు, నరసింహస్వామి జార్ని ఆలయం అని పిలుస్తారు, నరసింహస్వామి జీరా గుహ దేవాలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయంలో స్పెషాలిటీ ఏంటంటే, ఎక్కడైనా ఆలయంలో దేవుడు భూమిపైన కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ ఉంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే గుహ లోపట నరసింహస్వామి స్వయంభుగా వెలిచినారని చెప్తున్నారు. ఈ గుహలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలంటే ఒకటే మార్గం ఉంటుందండి. రావడానికి పోవడానికి ఒకే మార్గము ద్వారా మనము స్వామివారిని అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అయితే ఒక విశేషం ఏంటంటే, ఇక్కడ గుహలో 3-4 గజాల డెప్త్లో వాటరు ఉంటాయి. మనం వాటర్లో నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే కొన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఈ డ్రెస్ అవి చేంజ్ చేసుకోవడానికి చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. ప్లస్ లాకర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మనం ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 10 రూపాయలు ఉంది. అడల్ట్ అంటే 0 to 5 years వరకు టికెట్ ఏం లేదు. 5 years అబవ్ అందరికీ కూడా 10 రూపీస్ టికెటే ఉంది ఇక్కడ దర్శనం చేసుకోవడానికి. ఈ ఆలయానికి నేను పూర్వం ఇంతకుముందు 10 years బ్యాక్ వెళ్ళానండి. ఇప్పుడు అంత ఫెసిలిటీస్ లేకుండే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచిగా రెనోవేషన్ చేసి లోపల ఎయిర్ కండిషన్ కూడా ఉంచారు. మనకు నీళ్ళలోకి దిగుతూ ఉంటే చల్లటి నీళ్ళు తగిలేసరికి చాలా బాగా అనిపిస్తుంది. Family.
ఇప్పుతున్నావు. మేము స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణము బయలుదేరాము. వెనక్కి రిటర్న్ వస్తున్నాము. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. చాలా మంచిగా ఏర్పాటు చేశారు. అక్కడ డిస్టర్బెన్స్ ఏం లేకుండా, తొక్కిసలాట లేకుండా చాలా బాగుంది. సరే భయ్యా గోవిందా ఓకే భయ్యా మరి ముంచాం భయ్యా ముంచాం భయ్యా మా దర్శనం కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిపోయి గుహ నుంచి బయటకు వచ్చాము. మా క్లాత్స్ అన్నీ తడిచిపోయాయి. ఇక్కడే చేంజింగ్ రూమ్ ఉంది. ఆ చేంజింగ్ రూమ్లో పోయి చేంజ్ చేసుకున్నాము. లేడీస్ కూడా సపరేట్ చేంజింగ్ రూమ్ ఉంది. జెంట్స్ అయితే మేము బయటనే చేంజ్ చేసుకున్నాము. అప్పుడు ఈ టైల్స్ కూడా వేస్తుండే, చిన్ని అమ్ములు ఆడేది ఇట్లా. మనం లోపలికి రాగా గిన్నె పూజ చేసుకున్నాము. చేసుకుంటే ఆ పంతులు దండేసింది అది పిల్లలకు.
మీకు ఇక్కడ చిన్న కోనేరులా కనబడుతుంది కదండి, అందరు స్నానాలు చేస్తున్నారు. ఈ గుహలో ఉన్న వాటర్ అంతా ఇక్కడ నుంచి బయటకు వస్తాయి. గుహలోకి వెళ్ళలేని వారు, కొంచెం భయం ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ స్నానాలు చేస్తారని చెప్తున్నారు వాళ్ళు అక్కడ. మనం మెయిన్ ఆ దర్శనం కంప్లీట్ చేసుకొని తిరిగి మా కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చామండి. మా వెహికల్ తీసుకొని తిరిగి ప్రయాణమయ్యాం రిటర్న్ టు హైదరాబాద్.